వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ అక్కి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మహాభారతం పార్ట్ 2 శకుంతల గురించి తెలుసుకుందాం. మనం ఇందులో మహర్షి విశ్వామిత్రుడు మరియు మేనకకి కలిగిన సంతానమే శకుంతల. శకుంతల పుట్టగానే ఆమెను అడవిలో వదిలేసి విశ్వామిత్రుడు మరియు మేనక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు అటుగా వెళ్తున్న శకుంత పక్షుల జంట పాపం చూసి జాలితో పెంచుకోసాగాయి. ఒకరోజు కణ్వ మహర్షి ఆ దారిలో వెళ్తున్నాడని తెలుసుకొని ఆ పక్షులు పాపను మహర్షికి అప్పగించాయి. ఆ పాపని శకుంతల పక్షులు కాపాడడం వల్ల ఆమెకు శకుంతల అని పేరు పెట్టాడు మహర్షి. ఇలా శకుంతల పెరిగి పెద్దయింది. ఒకరోజు ఇలిల మహారాజు యొక్క పుత్రుడైన దుష్యంతుడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు శకుంతలని చూసి ఇష్టపడ్డాడు. ఇలా ఒకరినొకరు ఇష్టపడి వాళ్ళిద్దరూ గంధర్వ వివాహం చేసుకున్నారు. దుష్యంతుడు మళ్ళీ వస్తానని మాట ఇచ్చి తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు. ఇంకొన్ని రోజులకు శకుంతలకు కొడుకు జన్మిస్తాడు. కానీ ఎన్ని రోజులైనా దుష్యంతుడు రాకపోయేసరికి తనకి అనుమానం వచ్చి చేసేదేం లేక తన కొడుకుని తీసుకొని శకుంతల దుష్యంతుని రాజ్యానికి వెళ్ళింది. అలా వెళ్ళి నిజం చెప్తే ఎవరూ నమ్మకపోగా పైగా తనని ఘోర అవమానపరిచారు. అప్పుడు తను తిరిగి వస్తుండగా ఆకాశవాణి వచ్చి దుష్యంతుడికి జరిగిన విషయమంతా గుర్తు చేస్తుంది. అప్పుడు దుష్యంతుడు చాలా బాధపడి శకుంతలను క్షమించమని అడుగుతాడు. తర్వాత శకుంతల క్షమిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పుత్రుడికి భరతుడు అని పేరు పెడతారు. తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. సబ్స్క్రైబ్.